హాయ్, వెల్కమ్ టు వెన్నెలకంటి కిచెన్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మిమ్మల్ని అందరినీ ఓ ప్లేస్కి తీసుకెళ్ళాలని డిసైడ్ అయ్యానండి. నాతో పాటు మీరు రండి. ఇదేంటి అంటే మనకి జూబ్లీ హిల్స్ పెద్దమ్మ గుడి పక్కనే ఉన్నటువంటి పెనం హోటల్ రెస్టారెంట్. అంటే పెద్దది కూడా కాదు, చాలా చిన్నది. కానీ చాలామంది రష్ అయితే ఇక్కడ చాలా ఎక్కువ మంది ఉన్నారు. అయితే నేను ఫస్ట్ టైం వెళ్ళానమాట. లోపలికి వెళ్ళంగానే ఫస్ట్ మా అబ్బాయిని తిట్టాను. చూసారా అక్కడ ఏంటి మందు బాటిల్స్ కనిపిస్తున్నాయి అనుకుంటున్నారా? ఫస్ట్ అయితే నేను మా అబ్బాయిని చాలా కోపడ్డాను. ఏంటి పెద్దవాళ్ళని ఇలాంటి రెస్టారెంట్కి తీసుకొస్తావా అని చెప్పి. అయితే తర్వాత వెంటనే చూస్తే ప్రతి ఆడవాళ్ళ చేతిలోనూ అదే బాటిల్స్ మాకు కనిపించాయి. నేనైతే బాగా తిట్టాక మా అబ్బాయి నవ్వుకొని తర్వాత చెప్తున్నాడు, అమ్మా అది అలాంటి బాటిల్ కాదు, ఇక్కడ వెరైటీ అనమాట. మనకేంటి అంటే ఇక్కడ నన్నారి కూల్ డ్రింక్. మనము ఏదైనా రెస్టారెంట్కి ఎక్కడికైనా వెళ్తే మనము బిర్యానీ తిన్నా, టిఫిన్స్ తిన్నా, ఏం తిన్నా కూడా వెంటనే కూల్ డ్రింక్ ఏదో ఒకటి మనం తాగుతాం కదండి. అలాగా నన్నారి దీంట్లో పోసిచ్చారనమాట. ఇది చాలా వెరైటీగా ఉంది బాటిల్. ప్రతి ఒక్కరు కూడా ఈ బాటిల్ తీసుకోవడం, సెల్ఫీ తీసుకోవడం, ఇలా వీడియో తీసుకోవడం, నాలాగా నవ్వుకోవడం అండి. నాకైతే చాలా ఫన్నీ అనిపించింది. ఇలాగా అంటే మనం ఎక్కడ కూడా ఇట్లా ఈ టైప్లో మనం చూడలేదు కాబట్టి నేను వెరైటీగా ఉంటుంది అని చెప్పేసి ఈ వీడియో పెడుతున్నాను. ఇక్కడ మనకి ఏంటి అంటే ఓన్లీ టిఫిన్స్ మాత్రమే ఇక్కడ ఉంటాయి. ఈ రెస్టారెంట్ పేరు పెనం. చాలా చిన్నదే కానీ చాలా ఫేమస్. ఎగ్జాక్ట్ మనకి పెద్దమ్మ గుడి పక్కనే వస్తుంది, ఆర్చి పక్కనే వస్తుంది అనమాట. కాబట్టి నేను ఈ వీడియో పెడితే మీకు కూడా కొంచెం మీరు కూడా వెళ్తారు. చాలా ఫన్నీగా ఉంటుంది. ప్లస్ ఏంటంటే ఇక్కడ ఫుడ్ అయితే చాలా చాలా బాగుందండి. ఏంటి అంటే మనకి ఇక్కడ దోశ, వెరైటీ దోశస్ ఉంటాయి. అంతేకాదు మనకి ఆకుకూరతోటి ఇక్కడ దోశలు వేస్తారు. చాలా చాలా బాగుందండి. అలాగే పొంగనాలు అంటే మనం ఇడ్లీ పిండితో వేసుకుంటాం కదా, అవి బాగా ఇక్కడ ఫేమస్ అనమాట. దోశ అయితే మనం సేమ్ ఇంట్లో అయితే ఎలా వేసుకుంటామో అలాగే ఉందండి. దీంతోపాటు ఉల్లిపాయ కారం చట్నీ, అలాగే మామూలు చట్నీ, పొంగనాలు చాలా చాలా టేస్టీగా ఉంది. ఇంకా మనకి దోశతోటి వెరైటీ ఆకుకూర దోశ కూడా ఉందండి, చాలా బాగుంది. మనం అంటే హెల్దీ హైజెనిక్ చేయడం అనేది జరుగుతుంది. చాలా చాలా బాగుందండి. అన్నిటికంటే కూడా డిఫరెంట్ ఏంటి అంటే మనకి ఆ బాటిల్. చాలామంది దాని గురించే వెళ్తారని నేను అనుకుంటున్నాను. వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీ ఆ బాటిల్ కొనడము, దాంతో ఫన్నీగా వీడియోలు తీసుకోవడము, అలాగే ఫొటోస్ తీసుకోవడం, ఇంటికి కూడా పట్టుకెళ్తున్నారు చాలామంది. ఫనీగా ఉంటుందని నేను ఈ వీడియో పెట్టానండి. ప్లీజ్ వెన్నెలకంటి కిచెన్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.